యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. బలపరిచే వాక్యం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యాన భాగంగా కోల్పోయిన దానిని తిరిగి పొందుకొనుట ఎలా అనే అంశాన్ని క్లుప్తంగా ధ్యానం చేద్దాం. రండి, సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం చదువుకుందాం. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. పరిశుద్ధుడైన దేవుని యొక్క నామములో దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానించే ముందు ఇలా వీక్షిస్తున్న ఆత్మీయులందరూ ప్రార్థనాపూర్వకంగా వినాలి అని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. మరి దావీదు భక్తుని గురించి మనకు చాలా విషయాలు క్రైస్తవ లోకంలో చాలా మందికి తెలుసు. అయితే మరికొన్ని విషయాలు ఈరోజు మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపుతో ధ్యానం చేద్దాం. దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకొనను లేక సమస్తమును రక్షించుకొనను అనే విషయాన్ని ఇక్కడ చదువుకున్నాం. దావీదు భక్తుడు అసలు ఎలా కోల్పోయాడు, ఎందుకు కోల్పోయాడు, ఆ కోల్పోయిన దాన్ని తిరిగి ఎలా సంపాదించుకున్నాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా విషయాలని పోగొట్టుకుంటూ ఉంటాం. ఆ పోగొట్టుకున్న తర్వాత బాధపడతాం. బాధపడి చాలాసార్లు దాన్ని తిరిగి ఎలా పొందుకోవాలో అర్థం కాక అలానే నిరాశతో నిస్పృహలతో జీవం లేని జీవితాలు జీవిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వ్యక్తుల కొరకు పరిశుద్ధ గ్రంథంలో కావలసినంత సమాచారాన్ని కొందరు భక్తుల ద్వారా మరి అనేక అనుభవపూర్వకమైన సత్యాలను బోధిస్తూ వచ్చాడు. కనుక నా జీవితంలో కూడా ఏదైనా కోల్పోయి ఉంటే తిరిగి సంపాదించుకోవటానికి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈ కార్యక్రమం ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొట్టమొదట దావీదు కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకునే ముందు అసలు ఎలా కోల్పోయాడు? ఎంతో గొప్ప వ్యక్తి కదా, దావీదుని గురించి దేవుడు ఎన్నో విషయాలు మనకి బోధించాడు కదా. సో ఇంత జ్ఞానవంతుడు, ఇంత ఆత్మీయుడు తను ఎందుకు కోల్పోయాడు, ఎలా కోల్పోయాడు, ఆ కోల్పోయిన దానికి కారణాలేంటో మొదట తెలుసుకుందాం. ఆ తర్వాత మిగిలిన విషయాలు నేర్చుకుందాం. రండి, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనం చదువు. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకుని లేచి తన ఎదురున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. అంటే దావీదు భక్తుడు సౌలు యొక్క బాధ నుంచి తప్పించుకోవటానికి తాను తన సొంత దేశాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీయుల రాజైన
ఆకీష్ దగ్గరికి వెళ్ళాడు. సో అలా ఆకీష్ దగ్గరికి వెళితేనే నేను బ్రతుకుతాను అనుకున్నాడు. లేకపోతే ఏదో ఒక దినమున సౌలు చేతిలో నేను నాశనమవుదును అనుకున్నాడు. అంటే సొంత ఆలోచన, దావీదు యొక్క సొంత ఆలోచన. మొట్టమొదట దేవుడు దావీదును సౌలు చేతుల నుంచి అనుదినం కాపాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అనుదినము వెతుకుతున్నా దేవుడు సౌలు చేతికి దావీదును అప్పగించలేదు. ఈ విషయం దావీదు మరి ఎందుకు గ్రహించలేదో. మొత్తానికి అనుకున్నాడు, ఈ రోజు ఈ పోరాటం నాకెందుకు, ఈ పోరాటం నుంచి, ఈ భయం నుంచి, ఈ సౌలు చేతుల నుంచి నేను శాశ్వతంగా తప్పించుకోవచ్చు అనుకున్నాడు. దేవుడు నన్ను అనుదినము కాపాడుతున్నాడు అనే విషయం మర్చిపోయాడు. కనుక సౌలు యొక్క శక్తిని, సౌలు యొక్క భయాన్ని బట్టి దావీదు ఫిలిష్తీ దేశానికి వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు నన్ను నా స్వదేశంలో కూడా నన్ను కాపాడుతాడు, ఎందుకంటే నేను అభిషేకించబడిన బిడ్డను, దేవుని వాగ్దానాలు నాకున్నవి అనే విషయం దావీదు గ్రహించలేకపోయాడు. సహజంగా మనం కూడా చాలాసార్లు దేవుని కాపుదలను మర్చిపోతూ ఉంటాం, దేవుని సహాయాన్ని మర్చిపోతూ ఉంటాం. ఇంతకాలం దేవుడు మనల్ని ఎలా పోషించాడో, ఎలా కాపాడుతూ వచ్చాడో మర్చిపోయి మనం సొంత ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇలాంటి అనుభవాలు చాలా మంది భక్తుల జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. దావీదును మనం ఏం డిగ్రేడ్ చేయట్లేదు. ఇక్కడ మానవ స్వభావానికి ఒక సూచనగా ఇది ఉన్నదనమాట. సహజంగా ఆత్మీయుడైనప్పటికీ ఎలాంటి సొంత ఆలోచనలు చేస్తాడు, ఎలా పడిపోతాడో కూడా ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఒక ప్రాంతంలో ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. చాలా నిష్ట కలిగి, చాలా భక్తి కలిగి, విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలో అందరికీ మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు. అందరి మధ్య ఎంతో మంది ఆత్మలను రక్షిస్తూ ఉన్నాడు. వయసు కూడా పెరిగిపోయింది, వృద్ధాప్యం దాకా వచ్చాడు. అయితే అనుకోకుండా వాళ్ళ బంధువులు ఆయన దగ్గరకు వచ్చి, వాళ్ళ వరుసకు బావగారు అవుతారు. సో ఆయనకు ఒక ఆలోచన చెప్పాడు. బావగారు, దేవుడు నీ సేవని దీవించబోతున్నాడు, నువ్వెంతో కష్టపడ్డావు, ఎంతో నిష్ఠగా సేవ చేసావు, కాబట్టి నిన్ను ఇక నుంచి ఈ కష్టాలు పోతాయి, ఈ బాధలు పోతాయి, నిన్ను దేవుడు బాగా హెచ్చించబోతున్నాడు అని చెప్పాడు. ఈ పెద్ద దైవజనుడు, వృద్ధుడైన దైవజనుడు, ఏంటయ్యా నాకేం విషయం అర్థం కాలేదు, నువ్వు స్పష్టంగా చెప్పంటే, ఏం లేదు బావగారు, ఇదిగో నువ్వు ఒక్కసారి ఆలోచించు, నువ్వు కనుక 10,000 కట్టగలిగితే నీకు 60,000 వచ్చే స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చా, నువ్వు కట్టుకోవచ్చు, నీ ద్వారా చాలా మంది కట్టుకోవచ్చు, తద్వారా నీ బాధలు పోతాయి అని చెప్పాడు. నిజంగా ఈ దైవజనుడు చాలా వాక్యం తెలిసిన ఆయన, ఆత్మీయుడే, కానీ అవతల వ్యక్తి యొక్క మాటలకు, ప్రలోభాలకు ఒకవేళ ఇది దేవుడే ఇచ్చిన అవకాశమేమో అనుకొని ఇక ఆ ఊబిలో దిగాడు. డబ్బు కట్టడం ప్రారంభించాడు. అతనుకున్న మంచి పలుకుబడిని బట్టి చాలా మంది అతని దగ్గరకు వచ్చారు. చాలా మంది వేలు లక్షలు కడతా ఉన్నారు. ఇక ఈ దైవజనుని యొక్క ఆదాయము 1,000 దాటిపోయింది, లక్షలు దాటిపోయింది, కోట్లు కూడా దాటిపోతుంది. తద్వారా తాను ఎంతో దీవించబడ్డాను అనుకున్నాడు. నా బాధలన్నీ పోవటానికి దేవుడే తీసుకొచ్చాడు అనుకున్నాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే, కొద్ది రోజుల తర్వాత అదంతా కూడా మోసం అని అర్థమైపోయింది. ఆ సంస్థ మూతవేయబడింది. ఇతనేమో చాలా మంది ద్వారా డబ్బులు కట్టించుకున్నాడు. ఇతని చేతిలో ఉన్న డబ్బులన్నీ అవతలకు దాటివేయబడ్డాయి. ఇంకా తను ఏమి చెప్పలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళాడు. అందరూ వచ్చి అడుగుతుంటే చాలా దుఃఖపడేవాడు. దాని మీద కేసులు పెట్టారు. తాను జైలు పాలైపోయాడు. తాను షుగర్ పేషెంట్ అయిపోయాడు. ఆ గ్రామంలోకి వస్తే ఆ పెద్దవాళ్ళు, రైతులు, డబ్బు కట్టిన వాళ్ళు తనను కొట్టడం, లేకపోతే తిట్టడం, రకరకాలుగా సమస్య ఎదురైపోయింది. చివరికి మంచాన పడ్డాడు. బ్రతికుండగానే నేను విన్న సమాచారం ఏంటంటే, పురుగులు పట్టేసినాయి. తను చివరికి చనిపోయాడు. సమాధి చేయటానికి డబ్బులు లేవు. తన దగ్గర ఏదో జనరేటర్ ఉంటే అది అమ్మేసి ఆ కార్యక్రమం నిర్వహించారనే సమాచారాన్ని నేను విన్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, అనుదినము దేవుడు పోషిస్తున్నాడు, అనుదినము దేవుడు కాపాడుతున్నాడు, అనుదినము దేవుడు సహాయకారిగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు కాపాడిన దేవుడు ఇక మీద ఎందుకు కాపాడు, ఇక మీద ఎందుకు పోషించడు, ఇక మీద ఎందుకు సహాయం చేయడు? ఎందుకు తప్పుడు ఆలోచన, ఎందుకు సొంత ఆలోచన? అవతల వ్యక్తి ప్రలోభాలు పెట్టాడు అనుకోండి, ఆశ పెట్టాడు అనుకోండి, ఆ డబ్బుతోనే బ్రతుకుతాడా?
ఇప్పటివరకు ఆ డబ్బులు వచ్చింది కాబట్టి బ్రతికాడా? ఇప్పటివరకు ఆ డబ్బు వచ్చింది కాబట్టి సేవ చేయగలిగాడా? ఇప్పటివరకు ఆ డబ్బే ఇంత గొప్ప సాక్ష్యాన్ని తీసుకొచ్చిందా? అది కాదు కదా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము తిరిగి కోల్పోయే పరిస్థితుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే మన సొంత ఆలోచనలు. దేవుడి వాక్యానికి వెలుపల, దేవుని విధి విధానాలకు వెలుపల, దేవుని యొక్క ఆ యొక్క మనస్సాక్షికి, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు వెలుపల నువ్వు ఎక్కడ ఏదైనా సొంత ఆలోచనతో బ్రతకాలనుకుంటున్నావా, బయటపడాలనుకుంటున్నావా? అది కరెక్ట్ కాదు సుమా. ఒకసారి ఆలోచించు. దేవుడు నిన్ను ఇంతవరకు పోషించాడు, సహాయం చేశాడు. ఎందుకు మనకి ఈ రోజుల్లో మరి చాలా మంది ఎన్నికల సమయం కాబట్టి చాలా ప్రలోభాలు వస్తూ ఉంటాయి. ఇదిగో మీకు ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, పాస్టర్ గారు ఇంత ఇస్తాం, విశ్వాసి ఇంత ఇస్తాం, ఇదిగో నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలాంటి సమాచారాలు చాలా వస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చారు కాబట్టి బ్రతికేవా? ఇప్పటి వరకు వాడితోనే నువ్వు నీ సేవ చేసుకోగలిగావా? లేకపోతే నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకోగలిగావా? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీకు ఆయుష్నిచ్చింది ఎవరు? నిన్ను ఇంతవరకు నీ కుటుంబాన్ని, నిన్ను, నీ బిడ్డని, నీ భవిష్యత్తుని కాపాడుతూ వచ్చింది ఎవరు? దేవుడు కాదా? దేవుని సహాయం కాదా? కనుక మనస్సాక్షిని చంపుకొని దయచేసి మీరెవరు కూడా మీరు మీ యొక్క ఆలోచనలను తప్పుడు ఆలోచనలుగా మార్చుకోకండి. చాలా మంచి నిర్ణయాలు తీసుకునే రోజులు ఉన్నాం. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎన్నో మందిరాలు కూల్చబడుతున్నాయి, ఎంతో మంది పడిపోతున్నారు, ఎంతో మంది సేవకులు కొట్టబడుతున్నారు, బైబిళ్ళు కాల్చివేయబడ్డాయి. మన దేశంలో చాలా ప్రాంతాలు, మణిపూర్ లాంటి ప్రాంతాల్లో చాలా హింస చెలరేగింది. దానికి కారణం ఏంటి? దానికి ఎవరు కారణం? మనము ఆలోచించి, మనము బాధ్యత వహించి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని సేవకు అభ్యంతరము లేని ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మన ఆత్మీయులపై ఉన్నది అని నేను చెప్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి సుమా. దీని గురించి నేను ఎక్కువ వివరించడం భావ్యం కాదు. మీరే ఆలోచించండి. ఎంతో మంది సేవకులు జైల్లోకి వెళ్ళిపోతున్నారు, చంపబడుతున్నారు. కనుక సొంత ఆలోచన చేసి స్వలాభం కోసం, స్వార్థం కోసం నీ మట్టుకు నీవు ఆలోచించి ఏదో కొంత ఇలా చేస్తే నాకు ఇంత లాభం అనుకొని నువ్వు తప్పు నిర్ణయం తీసుకోవద్దని ప్రేమతో తెలియజేస్తాను. మోకరించు, ప్రార్థన చేసుకో. దేవా, ఏది మంచిది, నా భవిష్యత్తుకి ఏది మంచిది, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఆలోచించి నీ యొక్క హక్కును నువ్వు ఉపయోగించుకోవాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నా. అంతేగాని అన్ని రాజు అయిన ఫిలిష్తీ రాజు దగ్గరికి వెళ్ళిపోతే దావీదు అనుకున్నాడు, నేను బాగుపడతానులే, నేను తప్పించుకుంటానులే, నేను నా కుటుంబం క్షేమంగా, సమాధానంగా, సంతోషంగా నిద్రపోవచ్చులే, ఇక నాకేమీ తక్కువ కాదులే అనుకున్నాడు. కానీ ఆకీషు రాజు దగ్గర దేవుడు ఇచ్చే భద్రత ఉండదు అని తెలుసుకోలేకపోయాడు. సౌలు వెంటబడితే వెంటబడచ్చు, కష్టాలు వస్తే రావచ్చు, అనుదినము భయాలు, శ్రమలు, ఆపదలు వస్తే రావచ్చు. అయినా గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయములు నాకు కలగదని పాడిన పాట ఏమైంది? ఒకసారి ఆలోచించుకోవాలి. కనుక దావీదు లాంటి భక్తుడే ఒక తప్పు నిర్ణయం చేశాడంటే ఇది మనకు ఒక హెచ్చరిక. మనం ఇంకా జాగ్రత్త పడమని. ఆయన తప్పు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తానని కాదు, ఆయన పోగొట్టుకున్నట్టు నేను పోగొట్టుకుంటానని కాదు. దేవుడు ముందుగానే దారి చూపించాడు, ఇది కాదు పద్ధతి అని. కనుక దయచేసి ఈ మాటను నీ మనసులో పెట్టుకోవాల్సిందని తెలియజేస్తున్నాను. కనుక దావీదు కోల్పోవటానికి మొదటి కారణము, ఇంత ఉన్నత స్థితిని కోల్పోవడానికి మొదటి కారణము దావీదు యొక్క స్వంత ఆలోచన. నీ సొంత ఆలోచన నిన్ను నష్టపరచకుండా జాగ్రత్త పడమని దేవుని సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవ అనుభవం, దావీదు కోల్పోవటానికి గల రెండవ అనుభవం, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మానివేసెను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడని నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా, ఆకీషు సిక్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యోధారాజుల వశమున ఉన్నది. నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు భక్తుడు. ఎవరిని అంటున్నాడు? ఫిలిష్తీ రాజైన ఆకీషుని. ఆకీషుకు దావీదు దాసుడంట. అది ఆయనే చెప్తున్నాడు, నీ దాసుడు. దేవుడేమో నేను కోరుకున్నవాడు ఇతడే, ఇజ్రాయేలుకు రాజుగా ఇతన్ని అభిషేకించండి,
అని దేవుడు సమూయేలును పంపించి దావీదును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకిస్తే, నిజంగా నువ్వు ఖచ్చితంగా రాజు అవుతావు, నేను నీకు సహాయం అవుతాను అని యోనాతాను దావీదును గురించి మాట్లాడితే, నిజంగా ఖచ్చితంగా నువ్వు దేవుని ఏర్పాటు చేసిన రాజు అవుతావని భక్తులందరూ చెప్తూ ఉంటే, ప్రవక్తలు చెప్తూ ఉంటే, దావీదు అంటాడు ఆకీష్ దగ్గరికి వెళ్ళి, నేను నీ దాసున్నయ్యా, నాకు చిన్న స్థలం ఇప్పించయ్యా, నాకు చిన్న స్థలం ఇప్పించయ్యా. ఇశ్రాయేలు దేశమంతటిని దేవుడు దావీదు చేతిలో పెట్టబోతున్నాడు. దావీదుకి దేశాలే దేవుడు ఇవ్వాలనుకుంటుంటే, ఈయన అన్ని రాజుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చిన్న స్థలం ఇస్తే చాలయ్యా, నీ దగ్గర ఉంటాను నేను పాత్రునిగా, నీ దాసుని నేను నీ దగ్గర ఎలా ఉండగలను, కనుక నాకు ఏదైనా నా ప్రజలకి చిన్న స్థలం ఇప్పించు. ఎంత వెర్రితనం, ఎంత గుడ్డితనం, ఎంత అమాయకత్వం. యేసు నామములో ప్రతి క్రైస్తవుని కళ్ళు తెరవబడును గాక. దేవుడు మనకు స్థలాలు ఇవ్వగలడు, దేవుడు మనకు పొలాలు ఇవ్వగలడు, దేవుడు మనకు ధనాన్ని ఇవ్వగలడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, దేవుడు మనకు ఆయుష్ని ఇవ్వగలడు, దేవుడు మనకు పోషణ ఇవ్వగలడు. దేవుడు నిన్ను అనేకులకి రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజగా చేశాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు తన స్వరక్తం చేత సంపాదించిన సంఘానివి నువ్వు. నీ విలువలు వేరు, నీ జీవితం వేరు, నీ యొక్క ఆలోచనలు వేరు, నీ తలంపులు వేరు, నువ్వు వెళ్ళబోయే దేశం వేరు. దేవుడు నీ కొరకు సిద్ధపరిచింది ఎంతో ఉన్నతమైంది, శాశ్వతమైంది. దీన్ని అంతటిని మర్చిపోయి ఎట్లాగుందంటే, ఒక గొప్ప రాజు వెళ్ళి ఒక భిక్షగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దగ్గర చాలా చిల్లర ఉంది కదా, నాకు ఒక పైసా ఇవ్వయ్యా, నీ దగ్గర చాలా చిల్లర డబ్బులు పట్ట నిండా పోగు చేసుకున్నావు కదా, ఆ పోగు చేసుకున్న దాంట్లో నాకు ఒక పైసా ఇవ్వయ్యా, నేను బ్రతుకుతాను అన్నట్లుంది. దేవుని యొక్క దేశం యొక్క క్షేమము దేవుని ప్రజల చేతిలో ఉంది. నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపను ఒప్పుకొని నాకు మొరపెట్టుచు వద్దులేని నేను వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపడు ప్రార్థనాపరుల ద్వారా దేవుడు దేశాన్ని బాగు చేస్తానంటే, నీ ప్రార్థన నా ప్రార్థన, మన కన్నీళ్లు, మన విశ్వాసము, మన వర్తమానాలు దేశానికి క్షేమాన్ని ఇస్తున్నాయి. దేశానికి మిషనరీలు దేశానికి క్షేమాన్ని ఇచ్చారు, విద్యను అందించారు, వైద్యాన్ని అందించారు, సేవ చేశారు, ప్రజలకు మంచి భవిష్యత్తునిచ్చారు, రాజులకు మంచి భవిష్యత్తునిచ్చారు. దేవుని భక్తుల ద్వారా ఎంతో దేవుడు దీవించాడు దేశాన్ని. అది మన స్థాయి. ఆమేన్ చెప్పండి. నిజంగా నీ స్థాయి పరసంబంధమైంది, విలువైంది, శ్రేష్టమైంది, శాశ్వతమైంది. నువ్వు ఒక అన్యం దగ్గరికి వెళ్ళి, అయ్యా అయ్యా నాకు ఒక చిన్న స్థలం ఇయ్యా, ఒక సెంటు భూమి ఇయ్యా, లేక ఒక చిన్న చాక్లెట్ ఇవ్వయ్యా, నా పిల్లలకి ఏదన్నా చెయ్యయ్యా. దేవుని బిడ్డలారా, ప్రభుత్వం ద్వారా వచ్చేవన్నీ పొందుకోవటం తప్పు అని నేను బోధించటం లేదు. న్యాయబద్ధంగా వాక్యానుసారంగా నీ హక్కుల ప్రకారం నువ్వు పొందుకోవాల్సినవన్నీ పొందుకో, దానికి అభ్యంతరం ఏమి లేదు. కానీ వాక్యాన్ని చంపి, మనస్సాక్షిని చంపి, దేవుని చిత్తాన్ని చంపి, నువ్వు కళ్ళు మూసుకొని ఎవరో ఒకరి దగ్గరికి నీకు వ్యతిరేకమైన ఆ భవిష్యత్తులో వాక్యానికి, సేవకి, సంఘానికి, సువార్తకి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు చిన్న స్థలం ఇయ్యయ్యా, నువ్వే చెబితే చేస్తానయ్యా, నువ్వు ఎటంటే అటేనయ్యా అనే వ్యక్తుల్ని దేవుడు ఎలా దీవిస్తాడు? నిన్ను నువ్వు అమ్ముకుంటే, నిన్ను నువ్వు దాసుడిగా చేసుకుంటే ఇక నువ్వు దాసుడివే కదా. దావీదు దేవుడు రాజు తెచ్చాను దేవుడు అనుకుంటే నీ దాసుని అంటాడేంటి? దేవుడేమని అన్నాడా? దావీదు దాసుడని దేవుడే అన్నాడే. అతడు నా చిత్తానుసారమైన మనుషుడు అన్నాడే, నేను కోరుకున్నవాడు అన్నాడే, నా ఇష్టానుసారణ కుమారుడు అన్నాడే. దేవుడు సైతం దావీదును దాసుడు అన్నాడే. ఎంత దౌర్భాగ్యమైన జీవితం, ఎంత గుడ్డి జీవితం. ఓ క్రైస్తవుడా మేలుకో, ఓ సేవకుడా మేలుకో. దేవుడు నిన్ను తన కుమారుడుగా, దేవుడు నిన్ను తన స్నేహితుడుగా, దేవుడు నిన్ను తన జతపడివాడుగా, దేవుడు నిన్ను తన స్వాస్థ్యంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే నువ్వేంటి కాబట్టి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నీ దాసుని అంటే ఏంటయ్యా బాబు? దేవుడు అలా చేయలేదమ్మా తల్లి.
పోగొట్టుకోవడానికి, మన విలువలు పోగొట్టుకోవడానికి మనమే కారణం. కనుక ఒకవేళ ఈ వర్తమానం ద్వారా నిన్ను నువ్వు అమ్ముకొని దాసుడుగా చేసుకుంటున్నావేమో, ఇది మంచిది కాదు సుమా. దేవుడు నిన్ను అలా చేయటం లేదు, అది నీకు ఉపయోగపడదు. ఓ లోకానుసారమైన, వాక్యానికి విరుద్ధమైన, దేవుని చిత్తానికి విరుద్ధమైన, అది డబ్బు కావచ్చు, అది పేరు కావచ్చు, అది ప్రఖ్యాతి కావచ్చు, అది స్థలం కావచ్చు, అది ధనం కావచ్చు, అది పెద్ద పెద్ద కొండలైనా కావచ్చు, బండలైనా కావచ్చు, పర్వతాలైనా కావచ్చు, అవి దేవుడు కనుక నీకు ఇవ్వకపోతే అవి నీకు ప్రమాదమే కానీ అది ప్రమోషన్ కాదమ్మా. ఒక్కసారి ఆలోచించు. దేవుని సేవకునిగా నా 2 చేతులు జోడించి మీతో చెప్తున్నాను, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు. నీవు నన్ను అడుగు, నీవు నా కుమారుడు. కీర్తన 2:8, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను, నీవు నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యంగా, భూమిని దిగంతములకు నీకు సొత్తుగా ఇస్తానని దేవుడే తన బిడ్డకు వాగ్దానం చేస్తే, ఓ నా ప్రభువు యేసుక్రీస్తు వారు తనందరి బిడ్డల శిష్యులతో, ఓ నావన్నీ నీవి, నీవియు నావి అని తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తూ మన కలిగి ఉన్న వాళ్ళందరినీ మన బిడ్డలకి ఇద్దామనుకుంటుంటే ఎక్కడ ఉంది క్రైస్తవ్యం? ఓ క్రైస్తవుడా, నీ విశ్వాసం ఎక్కడా? ఒకసారి ఆలోచించు. మనకున్న దాన్ని పోగొట్టుకోవటానికి రెండవ కారణం, నిన్ను నువ్వు దాసుడుగా దేనికి చేసుకుంటున్నావో. పాపానికి దాసుడు అవుతున్నావా? దావీదు గనుక ఆకీషు రాజుకు దాసుడు అయినట్లు డబ్బుకు దాసుడు అవుతున్నావా? మనుషులకి లేకపోతే ప్రలోభాలకు దాసుడు అవుతున్నావా? లేకపోతే నీ సొంత కోరికలు, ఇచ్చలు తీర్చుకోవటానికి తాత్కాలికమైన భవిష్యత్తు, తాత్కాలికమైన ప్రయోజనాలకు దాసుడు అవుతున్నావా? నువ్వు దేనికి దాసుడు అవుతున్నావు? నువ్వు ఎవరికి దాసుడు అవుతున్నావు? నువ్వు ఏ ఏరియాలో, ఏ స్థలంలో, ఏ ప్రాంతంలో దాసుడు అవుతున్నావో ఒక్కసారి పరీక్షించుకో. ప్రభువా, నేను నీ కుమారుని కదా, నువ్వు నన్ను ఎంతో ప్రేమించినప్పుడు ప్రాణం పెట్టావు కదా, నా కొరకు పరలోకం సిద్ధపరచిపోతున్నావు కదా, సకల ఆశీర్వాదాలు నాకు ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావు కదా, నువ్వు నన్ను అడుగు నేను ఇస్తానన్నావు కదా, అడుగుడి మీకు ఇవ్వబడునన్నావు కదా, మీరు నా యందు నా మాటలు మీ యందు నిలిచింటే మీకు ఏది ఇష్టమో అడగమన్నావు, అప్పుడు మీకు అనుగ్రహించమన్నావు కదా, నాకెందుకు ఈ విశ్వాసం లేదు అని ఒకసారి ఆలోచించి, ఒకవేళ ఏదైనా దాసత్వపు అనుభవంలోకి వెళ్ళుంటే కళ్ళు తెరచి కన్నీళ్లు కార్చి ప్రార్థించి దాని నుంచి విడుదల పొందు. ఇది రెండవ అనుభవం. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. రండి, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయము 9వ వచనం చదవడం. దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, గార్ధబొమ్మలను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చాను. దోచుకొని తిరిగి ఆకీషు నొద్దకు వచ్చాను. ఎవరు దోచుకుంది? ఎవరు? దావీదు. ఏం చేస్తున్నాడు? దోచుకుంటున్నాడు. సౌలు తరుముతున్నప్పుడు అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో ఉన్నప్పుడు దోచుకున్నాడనే పదం మనం చూడలేదే. ఈ ఫిలిష్తీయుల రాజు దగ్గరకు వచ్చి మరి సుఖంగా బ్రతకాలని వచ్చాడు కదా, ఆ రాజు ఏదో నన్ను పోషిస్తాడు, నన్ను ఎరగనిస్తాడు, నన్ను చూసుకుంటాడు అనేది అక్కడికి వెళ్ళింది. మరి అక్కడ వాడు దోచుకునే పరిస్థితి నీకెందుకు వచ్చింది? దేవుడు అరణ్యంలో ప్రశాంతంగా ఏ రోజు కారోజు సమృద్ధిగా నీతో ఉన్న 100,000 మందిని పోషిస్తూ వచ్చాడే. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఎక్కడో చోటకి ఎవరో మీదకి అన్యాయంగా పడి వాళ్ళు కొట్టి, వాళ్ళు చంపి, వాళ్ళు దోచుకునే పరిస్థితి నీకెందుకు వచ్చింది? అసలు దోచుకునే వాళ్ళు ఏమంటారు? దొంగ అంటారు. దొంగ వచ్చాడు దోచుకుపోయాడు అంటారు. దావీదు దొంగ కాదే, దావీదు దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని స్నేహితుడు, దేవుడికి ఇష్టానుసారమైన కుమారుడు, దేవుడు కోరుకున్నవాడు. ఈ దేవుడు కోరుకున్నవాడు దొంగ ఎందుకయ్యాడు? ఒక్కసారి ఆలోచిస్తే గుండె పగిలిపోద్ది. ఒక ఆత్మీయుడు ఎంత పతనమైపోయాడు. ఒక ఆత్మీయుడు 10 మందికి బోధించాల్సినాడు, 10 మందికి ప్రయోజనకరంగా ఉండాల్సినాడు, ఎందుకు దోచుకునే స్థాయికి దిగిపోయాడు? ప్రియ విశ్వాసి, దేవుని బిడ్డ,
దేవుడు నీకు సమృద్ధినిస్తానని వాగ్దానం చేశాడు. నీతిమంతులు విరవబడితే గాని వారి సంతానం భిక్షమెత్తను గాని నేను చూచుండలేదన్నాడు కీర్తనకారుడు. నీకు దోచుకునే కర్మ లేదమ్మా. మనము దొంగలము కాదు, మనము దొరలము. మనం అన్యాయంగా కలబడి వాళ్ళు చెప్పు, లేకపోతే దాడి చేస్తూ, లేకపోతే భయపెట్టు, లేకపోతే ఇంకొక రకంగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను మనుషులను వాక్యానికి విరుద్ధంగా వాక్యాన్ని చంపి మనస్సాక్షిని చంపి జనముల దగ్గర దోచుకునే పరిస్థితి మనకు లేదు. దేవుడు మనకు శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇవ్వగలడు, రైట్ వేలో దీవించగలడు. నాట్ రాంగ్ వే. సరైన విధానంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. సరైన విధానంలో దేవుడు ఏమని ఆశీర్వదించాడు? వాక్యానుసారమైన విధానంలో దేవుడు తన భక్తులను, తన రాజులను, తన ప్రవక్తలను దీవించాడు. ఈరోజు అదే దేవుడు నీకు నాకున్నాడు. దోచుకునే ప్రయత్నాలు, మనం చంపుకునే ప్రయత్నాలు, అన్యాయమైన ప్రయత్నాలు మనం చేయకుండా మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనపై లేదా? కనుక ఈ స్థలంలో ఒకవేళ నువ్వు ఆ పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచించమని ప్రేమతో తెలియజేస్తున్నాను. దావీదు నిజంగా తన కలిగినవన్నీ కోల్పోవటానికి గల మరొక కారణాన్ని మనం నేర్చుకుందాం. రండి, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం ఈ మాట నేర్చుకుందాం. 27 సమూయేలు మొదటి గ్రంథము 27 అధ్యాయం 10వ వచనం. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జరబెడతారా అని దావీదును అడగగా, దావీదు యోదా దేశమునకును యెహెమేలకు దేశమునకును కెనియా దేశమును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడుతుందనెను. అలాగున దావీదు చేయుచు వచ్చిన అతను ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమని ఘాటు వర్తమానం తేగలి మగవాణ్ణి ఆరుగైన దావీదు బ్రతుకనీయలేదు. లోకంలో ఒక సామెత ఉంది, మరి అది ఇలా చెప్పొచ్చో లేదో నాకైతే అంత స్పష్టత లేదు. ఒకవేళ కొంచెం పొరపాటుగా నేను మాట్లాడితే నన్ను క్షమించండి. రంకు నేర్చిన అమ్మంట బొంకు కూడా నేర్స్తుందంట. ఒక తప్పు చేసినప్పుడు రెండో తప్పుకు అలవాటు పడిపోతావు, రెండో తప్పు చేసినప్పుడు మూడో తప్పుకు అలవాటు పడిపోతావు, మూడో తప్పు చేసినప్పుడు నాలుగో తప్పుకు అలవాటు పడిపోతావు. ఇలా తప్పులు చేస్తున్నప్పుడు తప్పులకు అలవాటు పడిపోతావు. క్రమక్రమంగా సొంత ఆలోచనతో పడిపోయిన దావీదు, క్రమక్రమంగా దాసుడిగా మారిపోయిన దావీదు, క్రమక్రమంగా దొంగగా మారిపోయిన దావీదు ఇప్పుడు అబద్ధికుడుగా కూడా మారిపోయాడు. చాలా మంది అనుకుంటారు అబద్ధాలు మమ్మల్ని కాపాడితే, నేను అబద్ధం ఆడకపోతే ఎవడైనా నా సమాచారం గాతురాజుకు చెబితే ఆకీషు నన్ను చంపేస్తాడేమో అని గాతుకి వెళ్ళేవాడు అందరూ చంపుతా పోయాడు. ఆకీషుకి చెప్పేది ఒకటి, దావీదు చేసేది ఒకటి. ఎలా చెప్పాలి? దేవుని బిడ్డ, ఒక మాట ఆలోచించు. నిన్ను కాపాడే దేవుడు అబద్ధం కాదు. నిన్ను కాపాడే దేవుడు భూ సంబంధమైన రాజు కాదు. నిన్ను కాపాడే దేవుడు నీ సొంత ఆలోచన కాదు. నిన్ను కాపాడే దేవుడు నువ్వు ఇతరులకు దాసుడిగా ఉన్నంత మాత్రమే కాదు. నిన్ను కాపాడే దేవుడు నీ యొక్క దొంగతనాలు కాదు. నిన్ను కాపాడే దేవుడు నీ యొక్క అబద్ధాలు కాదు. నిన్ను కాపాడే దేవుడు నీ యొక్క వాక్యానికి విరుద్ధమైన జీవిత విధానాలు కాదు. ఆ విషయాన్ని గ్రహించుకొని దేవుని వైపు తిరగాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఒకసారి ఆలోచించు, నా మాట వినండి. దావీదు పడిపోవటానికి గల మరొక కారణము 28 అధ్యాయము 2వ వచనం. దావీదు నీ దాసుడునైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువలెను. ఏమయ్యా దావీదు, నేను ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వాళ్ళు మీ వాళ్ళే కదా, మరి నువ్వు నాకు న్యాయం చేస్తావా, నాతో వస్తావా అని ఆకీషు దావీదు అంటే, రాజా ఒక ఛాన్స్, అసలు నేను ఏం చేయబోతున్నా నువ్వే చూస్తావు అని చెప్పాడు. నేను నీతో వస్తానయ్యా, నేను నీతో వస్తానయ్యా అన్న మాట కాదు, లేదు నేను నీతో రానయ్యా అన్న మాట కాదు, లేదు నేను ఏం చేస్తాను నువ్వు చూస్తావు. చాలా టెక్నిక్గా మాట్లాడుతున్నాడు, చాలా యుక్తిగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందో ఆలోచించు. ఒకసారి ప్రార్థన చేసే ముందుగా నీతో యుక్తి మనకు పనికిరాదు. కనుక ఇలాగ ధ్యానం చేసుకుంటూ పోతే దావీదు పోగొట్టుకోవడానికి కారణము 16 నెలలు దేవుని దగ్గర దావీదు విచారించలేదు అని 27 వచనం ఉంది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో 16 నెలలు ఉన్నాడు, దేవుని దగ్గర విచారించు. ఇవన్నీ కలిపి దావీదు పోగొట్టుకోవడానికి కారణం. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ జీవితంలో
నువ్వు నీ పోగొట్టుకోవటానికి ఏమన్నా కారణాలు ఉన్నాయి, ఇంకా ఇంకేమన్నా నీ ఆలోచించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, ఆత్మీయ పిల్లలు తాము కలిగిన వాటిని పోగొట్టుకోవడానికి ఏమైనా కారణాలుంటే దయచేసి పరీక్షించుకొని సరి చేసుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థన చేసి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే